వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏపీసీఎస్ జవహర్ రెడ్డికి చంద్రబాబు బిగ్ షాక్. ఇక మీ సేవలు చాలు, క్లియర్గా సంకేతాలు. ఆ వివరాలేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే జవహర్ రెడ్డికి చంద్రబాబు బిగ్ షాక్. ఇక చాలు, ఏపీలో ప్రభుత్వ ఏర్పాటు దిశగా చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. అదే సమయంలో అధికారుల టీం కూర్పు పైన ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. చంద్రబాబు ఈ నెల 12 ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సమయంలోనే జగన్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన అధికారులను పక్కన పెట్టాలని భావిస్తున్నారు. తాజాగా చంద్రబాబును సీఎస్ జవహర్ రెడ్డి కలిశారు. ఆయనకు కొత్త ప్రభుత్వ వర్గాల నుంచి అందిన సంకేతాలతో ఆయన షాక్ అయ్యారు. చంద్రబాబుతో భేటీ. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలో జవహర్ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబును ఆయన నివాసంలో కలిశారు. ఆయన కలిసిన సమయంలో చంద్రబాబు చాలా ముభావంగా ఉన్నట్లు సమాచారం. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, జవహర్ రెడ్డి మరికొందరు అధికారులు చంద్రబాబు నివాసానికి వెళ్లారు. చంద్రబాబు మొదట డీజీపీని పిలిపించి కొద్దిసేపు మాట్లాడారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత జవహర్ రెడ్డి సహా ఐఏఎస్ అధికారులు అందరినీ ఒకేసారి తన గదిలోకి పిలిపించారు. జవహర్ రెడ్డి పుష్పగుచ్చం ఇచ్చే సమయంలో చంద్రబాబు ఎలాంటి ప్రతిస్పందన వ్యక్తం చేయకుండా చాలా ముభావంగా ఉన్నారు. ఈ సమయంలోనే కొన్ని విషయాలు మీతో చర్చించాల్సి ఉందని జవహర్ రెడ్డి చెప్పగా, ఇప్పుడేమీ అవసరం లేదని చంద్రబాబు బదులిచ్చారు. వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలు ఎదుర్కొన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డిని పక్కన పెట్టాలని కొత్త ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. సెలవుపై వెళ్లాలని ఆయనకు సంకేతాలు పంపినట్లు సమాచారం. జగన్ ప్రభుత్వంలో ఆయన ఏకపక్షంగా పనిచేయడంతో పాటు తీవ్ర ఆరోపణలు రావడం ఇందుకు కారణమని తెలుస్తోంది. ఎన్నికల సమయంలో ప్రధాన కార్యదర్శిగా జవహర్ రెడ్డి ఉండడాన్ని అప్పటి ప్రధాన ప్రతిపక్షం టీడీపీ వ్యతిరేకించింది. ఆయన్ను బదిలీ చేయాలని కోరుతూ ఎన్నికల కమిషన్కు కూడా అయితే విజ్ఞప్తులు చేయటం జరిగింది. ఇక్కడ మీ సేవలు చాలు అనేటువంటి న్యూస్ను చూస్తున్నాం. వృద్ధులకు నెలవారీ పింఛన్ల పంపిణీ బాధ్యతల నుంచి వాలంటీర్లను దూరంగా ఉంచిన తరువాత సచివాలయాల సిబ్బంది ద్వారా ఇళ్ల వద్ద నుంచి పంపిణీ చేయించాలని సీఎస్ను టీడీపీ కోరింది. కానీ అందుకు విరుద్ధంగా ఒక నెలలో గ్రామ వార్డు సచివాలయాల వద్ద పింఛన్లు పంపిణీ చేయించిన అధికార యంత్రాంగం తర్వాత నెలలో బ్యాంకు ఖాతాల్లో వేయించింది. ఇక విశాఖపట్నం చుట్టుపక్కల అసైన్మెంట్ భూములను జవహర్ రెడ్డి కుమారుడు అక్రమంగా కొనుగోలు చేశారని జనసేన, టీడీపీ వర్గాలు బహిరంగంగానే ఆరోపించాయి. ఈ నేపథ్యంలో ఆయన ప్రధాన కార్యదర్శిగా కొనసాగించడం వాంఛనీయం కాదని టీడీపీ వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే నాటికే తప్పుకొని సెలవుపై వెళ్తే బాగుంటుందని ఆయనకు సమాచారం పంపారని తెలిసింది. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి పదవీకాలం జూన్ నెలాఖరుకు ముగుస్తున్న నేపథ్యంలో కొత్త సీఎస్గా విజయానందను నియమించేటువంటి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అయితే ఇది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1992 బ్యాచ్కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి కె విజయానంద్ గత ప్రభుత్వంలో ప్రధాన కార్యదర్శి పదవిని కొన్ని రోజులు పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహించారు. అదేవిధంగా బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందిన విజయానంద్ ఉమ్మడి రాష్ట్రంలో నల్గొండ, రంగారెడ్డి జిల్లాలో కలెక్టర్గా, ఏపీ ట్రాన్స్కో, ఏపీ జెన్కో సీఎండీగా పనిచేశారు. రాష్ట్ర విభజన తదుపరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఎనర్జీ, ఐటీ మంత్రిత్వ శాఖల ముఖ్య కార్యదర్శి, ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేయడంతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈఓగా కూడా ఆయన బాధ్యతలు నిర్వహించారు. ఈ రకంగానైతే ఏపీసీఎస్ జవహర్ రెడ్డికి చంద్రబాబు బిగ్ షాక్ ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.